సో నాకు గులాబ్ జామ్ అంటే ఫుల్ ఇష్టం. మా మమ్మీని చేయమంటే చేస్తలేదు, అందుకు నేను చేసుకున్నా. సో గులాబ్ జామ్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఫస్ట్ ఒక గంజు తీసుకోవాలా, కొన్ని పాలు తీసుకోవాలా, ఒక ప్యాకెట్ గులాబ్ జామ్ తీసుకోవాలా, కొన్ని వాటర్. సో ఇప్పుడు నేను ఇది కత్తిరిస్తున్నా ఏంటంటే కాచి చల్లార్చుకున్న పాలు. సో ఒక్కటిసారి అంతా పోసుకోకుండా కొన్ని కొన్ని పోసుకుంటూ చేసుకోవాలి. మంచిగా మెత్తగా పిసుకోవాలి. దీన్ని మెత్తనైతే దీన్ని నేను పిసుక్కున్నాను. సో ఇప్పుడు ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ని చేతులకి రాసుకొని ముద్దల్లాగా చేసుకోవాలి. సో చూసారు గాయస్, ఇట్లా రాసుకోవాలి. సో ఇలా చిన్న ముద్దలు, చిన్న చిన్న ముద్దలు. సో ఇట్లా గాయస్ చూసారు కదా, ఇది చేసుకున్నాము. ఇట్లా చిన్న ముద్ద చేయాలి, ఎందుకంటే అది ఆయిల్ వేసినాక పొంగుతాయి కాబట్టి చిన్న చిన్న ముద్దలు చేస్తే మనకి మంచిగా ఉంటాయి స్మెల్. సో దీన్ని ఇప్పుడు ఆయిల్ ఎంచుకోవాలి గాయస్. సరే వెళ్దాం. సో రెడీ గాయస్. ఇది గంజు ఇవి వేయించుకోవడానికి ఇది పెట్టుకోవాలా. సో ఇటు పక్కనేమో మనం దానికి పానకం అంటారు కదా, సో అది పెట్టుకోవాలా. సో ఏంటంటే ఆయిల్ పోసుకుంటున్నాం గాయస్. ఆయిల్ వేసుకున్నాం. ఇది వేడైనంత లోపు మనం షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాం గాయస్. మనకి ఇందులో కొంచెం ఇంత సరిపోతుంది గాయస్. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నా. కలుపుకోవాలి గాయస్. పలిగిపోతే వేడికి టేస్టీ టైమ్. సూపర్ బాగుంది గాయస్. బాయ్.